జనసేన నాయకుడు నాగబాబు జనసేన కేడర్ కి పిలుపు ఇచ్చారు. ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చేయాలని ఆయన కోరటం విశేషం. ఏపీలో ప్రస్తుతం వైసీపీకి 151 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా 0 సీట్లు ఎలా వస్తాయో నాగబాబే చెప్పాలని అంటున్నారు. పైగా వైసీపీ వై నాట్ 175 అని అంటోంది. ఇది అత్యాశ కాదా అని జనసేన నేతలు అనవచ్చు. కానీ 151 సీట్లున్న పార్టీకి మరో 24 సీట్లు ఎగబాకాలని కోరుకోవడం వేరు. ఒక్క సీటు గత ఎన్నికల్లో వచ్చిన జనసేన 23 వచ్చిన టీడీపీతో పొత్తు పెట్టుకొని మొత్తం ఆ 151 సీట్లను కూడా లాగేసుకుంటామని చెప్పడం వేరు అని అంటున్నారు పెద్దలు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కూడా ప్రభుత్వం మీద పూర్తి స్థాయి వ్యతిరేకత అయితే ఈ రోజుకి బయటపడలేదు. ఏ సర్వే కూడా వైసీపీ చిత్తుగా ఓడుతుందని కానీ విపక్ష కూటమి ఏకపక్ష విజయం దక్కుతుందని కానీ చెప్పలేదు. వైసీపీకి ఎక్కువ సీట్లు ఇస్తున్న సర్వేలు కూడా ఉన్నాయి. టీడీపీ జనసేన కూటమికి విజయాన్ని కట్టబెడుతున్న సర్వేలు కొన్ని ఉన్నాయి. నిష్పాక్షికంగా సర్వేలు చేశామని చెబుతున్న వారు అయితే హోరాహోరీ పోటీ అంటున్నారు. ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చినా బొటాబొటీ మెజారిటీ అన్న మాట కూడా వినిపిస్తుంది. కానీ నాగబాబు మాత్రం వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు అంటున్నారు. ఇది అత్యాశే అని వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. వైసీపీ అంత బలహీనంగా ఉంటే పొత్తులు లేకుండా జనసేన పోటీ చేయవచ్చు కదా అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. పొత్తులు ఎత్తులు బీజేపీ కోసం రాయబారాలు ఇన్ని చేస్తూ కూడా ఇంకా గెలుపు ధీమా వివక్ష కూటమికి చిక్కలేదు వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చమని చెబుతూ అనుకూల ఓటు చీల్చడానికి కాంగ్రెస్ ని ఎగదోస్తూ వివక్షం ఏపీలో పన్నుతున్న రాజకీయాన్ని చూసిన జనాలు అయితే వైసీపీ బలంగా ఉందనే నమ్ముతున్నారు. అయితే ఎన్నికల్లో ఎన్నో లెక్కలు ఉంటాయి. వచ్చిన జనాలు ఓట్లు వేయరు, వేసిన జనాలు వెంటరారు. అంతా ఒక రకమైన అద్భుతంగా ఉంటుంది. రాజకీయం అంటేనే అలా ఉంటుంది. అయితే రాజకీయాలలో జనాలే కొలమానం అనుకున్నప్పుడు, ఆదరణ బాగా ఉందని అనుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆశ బదులు అత్యాశ పుడుతుంది. నాగబాబు కామెంట్స్ మీద కూడా అదే అంటున్నారు. ఏది ఏమైనా గెలవాలన్న కసి తప్పు లేదు, కానీ అది కూడా లాజిక్ కి అందేలా ఉండాలని అంటున్నారు.